కుట్టించిందంటండి. నేను చేయను అని చెడామడా తిట్టేస్తే చల్లదు కదండి. చిరునవ్వుతో చికెన్ వండేద్దారండి. మీడియం గా కొట్టించుకున్న చికెన్ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అందులోనే కొంచెం మిరియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకున్నాక అందులోనే కొంచెం కార్న్ ఫ్లోర్, ఓ చెక్క నిమ్మరసం పిండుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి 30 నిమిషాల పాటు మేనేజ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సలసలా మరుగుతున్న నూనెలో వీటిని వీలైనంత మటుకు విడివిడిగా వేసేసి వెంటనే గట్టి పెట్టకుండా కాస్త బుడగలు తగ్గిన తర్వాత గట్టి పెట్టుకుని శుభ్రంగా వేపేసి ముక్కు పొడి రంగులోకి మారిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె, అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుని నెయ్యి కరిగాక పలావ్ సామాన్లు అన్ని వేసేసుకుని అందులోనే పీడికెడు జీడిపప్పు వేసుకుని దోరగా వేపండి. అందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చాసన పోయి వరకు శుభ్రంగా వేగి నూనె పైకి తేలిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి కొంచెం పెరిగి వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసుకుని నిమిషం వేగిన తర్వాత అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత బాగా నానిపోయిన బాస్మతి రైస్ ని 2 కప్పులు అందులో వేసేసుకుని ఓ నిమిషం వేపండి. ఇప్పుడు అందులోనే 3 కప్పులు నీళ్లు పోసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి దాని మీద బరువు పెట్టుకుని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అలా వదిలేండి. తర్వాత మూత తీసి నీరంతా ఎగిరిపోయి మెతుకుడికిన తర్వాత ఆఖరి మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడి పలావని చికెన్ ముక్కలతో పాటు తవ్వుకుని తింటే ఉంటదండి. చిరుజల్లులా చిగురించి చెరువులా మారిన చినుకుల్లో చిన్న పిల్లల చిందేసినట్టు ఉంటదండి. ఆహా, ఏముందే ఎదురులేని ఎగ్ బిర్యానీ అండి. 7 రోజుల్లో ఏదో రోజైనా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే వీలు పడదు అని ఇసుక్కుంటే ఏం చేద్దాం చెప్పండి. ఈ ఎగ్ బిర్యానీ వేసేద్దన్నాడండి. ఒక మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, చిన్న టమాటా కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో పలావ్ సామాన్లు అన్నిటిని వేసేసుకుని అందులోనే కొంచెం ఉప్పు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని నీళ్లు బాగా మరుగుతున్న నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఉడకబెట్టండి. మెతుకు పలుగ్గా ఉన్నప్పుడే అన్నం వాచినట్టు నీళ్ళంతా వాచేసుకుని చల్లారబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో నూనెసి కొంచెం షాజీరా, కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత అందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు లేత ముప్పొడి రంగులోకి వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ ని కూడా అందులో వేసేసుకుని పచ్చివాసన పోయి నూనె పైకి తేలి వరకు వేపండి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అదే చేత్తో కొంచెం గరం మసాలా, మిరియాల పొడి కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేగిన తర్వాత 4 గుడ్లను పగలు కొట్టుకుని అందులో వేసేసుకోండి. వేసేసుకుని శుభ్రంగా చితక్కొట్టేసుకుని నూనె పైకి తేలి వరకు వేపండి. ఆఖరణ ఉడకబెట్టిన కోడిగుడ్డు ముక్కలను కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత చల్లారిపోయిన బిర్యానీ రైస్ ని వేసేసుకుని పొగలు వచ్చే వరకు వేపిన తర్వాత ఆఖరణ కొంచెం కొత్తిమీర చల్లుకుని తీసుకుని తింటే ఉంటదండి. ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్నేళ్ళు ఎదురు చూసినా ఇలాంటి ఎవర్ గ్రీన్ ఎగ్ బిర్యానీని ఎదిగి పట్టుకోలేమేమో అనిపిస్తుందండి. నచ్చితే కనుక